ఓం శాంతి 23/4/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి ఇస్తున్న శిక్షణలను అమలుపరచండి. మీరు ప్రతిజ్ఞ చేసి ఇచ్చిన మాటను దాటరాదు, ఆజ్ఞను ఉల్లంఘించరాదు. ప్రశ్న: మీ చదువులోని సారమేది? మీరు ఏ అభ్యాసమును తప్పకుండా చేయాలి? జవాబు: పూర్తి వానప్రస్థంలోకి వెళ్లేందుకే మీ చదువు. శబ్దానికి అతీతంగా వెళ్ళడమే ఈ చదువు యొక్క సారం. స్వయం తండ్రియే అందరినీ వాపస్ తీసుకెళ్తారు. ఇంటికి వెళ్లేందుకు ముందు పిల్లలైన మీరు సతో ప్రధానంగా అవ్వాలి. దీని కొరకు ఏకాంతంలోకి వెళ్ళి ఆత్మ అభిమానులుగా ఉండే అభ్యాసం చేయండి. అశరీరీలుగా అయ్యే అభ్యాసమే ఆత్మను సతో ప్రధానంగా చేస్తుంది. ఓం శాంతి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినందున మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. అంతేకాక మళ్ళీ ఇటువంటి విశ్వానికి అధికారులుగా అవుతారు. కల్పకల్పము మీరు ఇదే విధంగా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. మళ్ళీ 84 జన్మలు తీసుకొని తమో ప్రధానంగా అవుతారు. మళ్ళీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని బాబా శిక్షణను ఇస్తారు. భక్తి మార్గంలో కూడా స్మృతి చేసేవారైతే ఆ సమయంలో మంద బుద్ధి యొక్క జ్ఞానం ఉండేది. ఇప్పుడు సూక్ష్మ బుద్ధి యొక్క జ్ఞానం ఉంది. తండ్రిని ప్రాక్టికల్గా స్మృతి చేయాలి. ఆత్మ కూడా నక్షత్రం వలె ఉంది, తండ్రి కూడా నక్షత్రం వలె ఉన్నారు అని కూడా అర్థం చేయించాలి. తండ్రి పునర్జన్మలు తీసుకోరు, మీరు పునర్జన్మలు తీసుకుంటారు. అందువలన మీరు తమో ప్రధానంగా అవ్వాల్సి వస్తుంది. పునర్జన్మల కారణంగా మళ్ళీ సతో ప్రధానంగా అయ్యేందుకు శ్రమ చేయాల్సి వస్తుంది. క్షణక్షణము మాయ మరిపింపచేస్తుంది. ఇప్పుడు తప్పులు చేయని వారిగా తయారవ్వాలి. ఏ తప్పులు చేయరాదు. ఒకవేళ తప్పులు చేస్తూనే ఉంటే మీరింకా తమో ప్రధానంగా అవుతారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని ఆదేశం లభిస్తుంది. ఆత్మ బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటే మీరు సతో ప్రధాన విశ్వానికి అధికారులుగా అవుతారు. టీచర్ అందరినీ చదివిస్తారు. విద్యార్థులు మాత్రము నంబర్ వారుగా ఉత్తీర్ణులు అవుతారు. తర్వాత నంబర్ వారుగా సంపాదిస్తారు. మీరు కూడా నంబర్ వారుగా పాస్ అవుతారు. నంబర్ వారుగానే పదవిని పొందుతారు. విశ్వం అంతటికీ యజమానులు ఎక్కడ? ప్రజలు దాసదాసీలు ఎక్కడ? ఏ విద్యార్థులైతే మంచి సుపుత్రులుగా, ఆజ్ఞాకారులుగా, నమ్మకస్తులుగా, విశ్వాసపాత్రులుగా ఉంటారో వారు తప్పకుండా టీచర్ మతమును అంటే సలహాను అనుసరిస్తారు. రిజిస్టర్ ఎంత బాగుంటుందో అంత ఎక్కువ మార్కులు లభిస్తాయి. అందువలన తండ్రి కూడా పిల్లలకు మాటి మాటికి తెలియజేస్తారు, అజాగ్రత్తగా ఉండకండి, తప్పులు చేయకండి, కల్ప క్రితం ఫెయిల్ అయ్యాము అని భావించకండి, సేవ చేయకుంటే మేము తప్పకుండా ఫెయిల్ అవుతాము అని ఎంతోమంది బుద్ధికి తోస్తూ ఉంటుంది. తండ్రి ఏమో గమనం ఇప్పిస్తూనే ఉంటారు. మీరు సత్యుగి సతో ప్రధానుల నుండి కలియుగి తమో ప్రధానులుగా అయ్యారు. మళ్ళీ ప్రపంచ చరిత్ర భూగోళము రిపీట్ అవుతుంది. సతో ప్రధానంగా అయ్యేందుకు తండ్రి చాలా సులభమైన మార్గం తెలుపుతూ ఉన్నారు. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. మీరు ఉన్నతి చెందుతూ చెందుతూ సతో ప్రధానంగా అవుతారు. చాలా నెమ్మదిగా ఉన్నతి అవుతారు. కావున మర్చిపోకండి. కానీ మాయ మరపింపచేస్తుంది. అవజ్ఞాకారులుగా, ఆజ్ఞను దాటే వారిగా చేస్తుంది. తండ్రి ఏ ఆదేశమునిస్తారో దానిని అంగీకరిస్తారు, ప్రతిజ్ఞ కూడా చేస్తారు. అయితే దాని అనుసారం నడుచుకోరు. అందువలన తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి మాట తప్పుతారు అని అంటారు. తండ్రితో ప్రతిజ్ఞ చేసి దానిని అమలులో పెట్టాలి. అనంతమైన తండ్రి ఎటువంటి శిక్షణలను ఇస్తారు అంటే అటువంటి శిక్షణలను ఇతరులు ఎవ్వరూ ఇవ్వరు. పరివర్తన కూడా తప్పకుండా కావాలి. చిత్రాలు ఎంతో బాగున్నాయి. ఇప్పుడు మీరు బ్రహ్మ వంశస్థులుగా అయ్యారు, తర్వాత మళ్ళీ విష్ణు వంశస్థులుగా అవుతారు. ఇది నూతన ఈశ్వరీయ భాష.
ఈ భాషను కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆత్మిక జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు. ఈ కాలంలో ఆత్మిక సంస్థ అంటే ఆధ్యాత్మిక సంస్థ అని పేరు పెట్టుకున్న కొన్ని సంస్థలు వెలువడ్డాయి. కానీ వాస్తవానికి మీది తప్ప ఏ ఇతర ఆత్మిక సంస్థ ఉండేందుకు వీలు లేదు. ఇమిటేషన్ అనుకరణ చాలా ఉంటుంది. ఇది క్రొత్త విషయం. మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఇతరులు ఎవ్వరు ఈ విషయాలు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు పూర్తి వృక్షం అంతా నిలబడి ఉంది, కానీ కాండము మాత్రం లేదు. మళ్ళీ కాండం వెలువడుతుంది. మిగిలిన కొమ్మ రెమ్మలు ఏవి ఉండవు. అవన్నీ సమాప్తి అవుతాయి. అనంతమైన తండ్రి మాత్రమే అనంతమైన జ్ఞానంనిస్తారు. ఇప్పుడు పూర్తి ప్రపంచమంతటా రావణ రాజ్యం ఉంది. ఇది లంక. ఆ లంక సముద్రం అవతల ఉంది. అనంతమైన ప్రపంచం కూడా సముద్రంపై ఉంది. ఈ ప్రపంచానికి నలువైపులా నీరు ఉంది. అవన్నీ హద్దులోని విషయాలు. తండ్రి అనంతమైన విషయాలను అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ విషయాలను ఒక్క తండ్రి మాత్రమే అర్థం చేయించగలరు. ఇది చదువు. ఎప్పటి వరకు ఉద్యోగం లభిస్తుందో, చదువుకు ఫలితం వెలువడుతుందో అంతవరకు చదువులో తత్పరులై ఉంటారు. అందులోనే బుద్ధి నడుస్తూ ఉంటుంది. చదువుపై అటెన్షన్ ఇవ్వడం విద్యార్థుల కర్తవ్యం. కూర్చుంటూ, లేస్తూ, నడుస్తూ, తిరుగుతూ స్మృతి చెయ్యాలి. విద్యార్థి బుద్ధిలో చదువు ఉంటుంది. పరీక్ష రోజులలో ఫెయిల్ అవ్వరాదు అని చాలా కష్టపడతారు. ముఖ్యంగా ఉదయం పూల తోటలోకి వెళ్ళి కూర్చొని చదువుతారు. ఎందుకంటే ఇంటిలోని శబ్దాల ప్రకంపనాలు చెడుగా ఉంటాయి. తండ్రి అర్థం చేయించారు. ఆత్మ అభిమానులుగా ఈ అభ్యాసం చేస్తే మర్చిపోరు. ఏకాంత స్థానాలు చాలా ఉన్నాయి. ప్రారంభంలో క్లాస్ విన్న తర్వాత మీరంతా పర్వతాలపైకి వెళ్ళేవారు. ఇప్పుడు రోజు రోజుకు జ్ఞానం లోతుగా అవుతూ ఉంది. విద్యార్థులకు వారి లక్ష్యము, ఉద్దేశ్యం ఏమిటో జ్ఞాపకం ఉంటుంది. ఇది వానప్రస్థ అవస్థలోకి వెళ్ళే చదువు. బాబా తప్ప ఈ చదువుని ఎవ్వరూ చదివించలేరు. సాధు, సత్పురుషులు మొదలైన వారందరూ భక్తిని నేర్పిస్తారు. శబ్దానికి అతీతంగా వెళ్ళే మార్గాన్ని ఒక్క తండ్రి మాత్రమే తెలుపుతారు. వారు మాత్రమే అందరినీ వాపస్ తీసుకెళ్తారు. ఇప్పుడు మీది అనంతమైన వానప్రస్థ అవస్థ. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరందరూ ఇప్పుడు వానప్రస్థులు. మొత్తం ప్రపంచానికి ఇది వానప్రస్థ అవస్థ. ఎవరు చదివినా చదవకపోయినా అందరూ వాపస్ వెళ్ళవలసిందే. మూల వతనానికి వెళ్ళే ఆత్మలన్నీ వాటి వాటి సెక్షన్లోకి వెళ్ళిపోతాయి. ఆత్మల వృక్షం కూడా అద్భుతంగా తయారు చేయబడి ఉంది. ఈ పూర్తి డ్రామా చక్రం అంతా చాలా ఖచ్చితంగా ఉంది. కొంచెం కూడా వ్యత్యాసం ఉండదు. లివర్ గడియారము, సిలిండర్ గడియారాలు ఉంటాయి కదా. లివర్ గడియారం చాలా ఖచ్చితంగా నడుస్తుంది. అలాగే ఇందులో కూడా కొందరి బుద్ధియోగం లివర్ వలె ఖచ్చితంగా ఉంటుంది, కొందరిది సిలిండర్ వలె ఉంటుంది. అంటే కొంతమంది బుద్ధియోగం అస్సలే జోడింపబడదు. గడియారం అస్సలు నడవదు. మీరు పూర్తిగా లివర్ గడియారం వలె తయారవుతే రాజులలోకి వెళ్ళిపోతారు. సిలిండర్ గడియారాల వలె ఉన్నవారు ప్రజలలోకి వెళ్ళిపోతారు. లివర్ గడియారంగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. రాజ్య పదవి పొందేవారు కోటికొక్కరే అని చెప్తారు. వారే విజయమాలలో కూర్చోబడతారు, స్మరింపబడతారు. శ్రమ చాలా ఉంది అని పిల్లలకు తెలుసు. బాబా క్షణక్షణము మర్చిపోతాము అని పిల్లలు అంటారు. పిల్లలు ఎంత శక్తివంతంగా అవుతారో మాయ కూడా అంత తీవ్రంగా యుద్ధం చేస్తుంది అని బాబా అర్థం చేయిస్తారు. మల్ల యుద్ధం గురించి విన్నారు కదా. అందులో చాలా సంభాలన చేసుకుంటారు. శక్తివంతులను పహిల్వాన్లే అర్థం చేసుకుంటారు. ఇక్కడ కూడా అలాగే మహావీర్ పిల్లలు ఉన్నారు. వీరిలో కూడా నంబర్ వారుగా ఉన్నారు. మంచి మంచి మహారథులను కూడా మాయ బాగా తుఫాన్లలోకి తీసుకొస్తుంది. బాబా చెప్తున్నారు, మాయ ఎంత హైరాణ పెట్టినా, తుఫానులు తెచ్చినా మీరు జాగ్రత్తగా, హెచ్చరికగా ఉండాలి. ఏ విషయంలోనూ ఓడిపోరాదు. మనస్సులో భలే తుఫానులు వచ్చినా కర్మేంద్రియాలతో చెయ్యరాదు. తుఫానులు క్రింద పడవేసేందుకే వస్తాయి. మాయతో యుద్ధం లేనట్లయితే శక్తిశాలురు అని ఎలా చెప్తారు? మాయావి తుఫానులను లక్ష్య పెట్టరాదు.
కానీ నడుస్తూ నడుస్తూ కర్మేంద్రియాలకు వశ్యమై వెంటనే క్రింద పడిపోతారు. కర్మేంద్రియాల ద్వారా ప్రతిరోజు నియమ విరుద్ధమైన పనులను చేయడం వదలకుంటే చాలా చిన్న పదవిని పొందుతారు. మేము ఉత్తీర్ణం అవ్వమని ఆంతరికంగా స్వయం కూడా అర్థం చేసుకుంటారు, పాస్ కామని. అందరూ వాపస్ వెళ్ళవలసిందే. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే ఆ స్మృతి కూడా వినాశనం అవ్వదు. కొద్దిగా స్మృతి చేసిన స్వర్గంలోకి వచ్చేస్తారు. కొద్దిగా స్మృతి చేసినందున లేక ఎక్కువగా స్మృతి చేసినందున ఏ ఏ పదవులు లభిస్తాయో మీకు కూడా అర్థమైంది. ఏది కూడా దాగి ఉండలేదు. ఎవరు ఏమేమి అవుతారు అనేది స్వయం కూడా తెలుసుకోగలరు. ఒకవేళ ఇప్పుడే మీ గుండె ఆగిపోయినట్లయితే ఏ పదవిని పొందగలరు? ఈ విషయాన్ని బాబాను కూడా అడగవచ్చు. పోను పోను మీరే తెలుసుకుంటారు. వినాశనం సమీపంలో ఉంది. తుఫానులు, వర్షాలు, ప్రాకృతిక ఆపదలు అడిగి రావు. రావణుడు కూర్చొనే ఉన్నాడు. ఇది చాలా పెద్ద పరీక్ష. ఎవరు పాస్ అవుతారో వారు శ్రేష్టమైన పదవిని పొందుతారు. ప్రజలను సంపాలన చేయగల రాజులు తప్పకుండా బుద్ధివంతులై ఉండాలి. ఐఏఎస్, ఐసిఎస్ పరీక్షలో కొద్దిమంది మాత్రమే పాస్ అవుతారు. తండ్రి మిమ్మలను చదివించి స్వర్గాధికారులుగా సతో ప్రధానంగా తయారు చేస్తారు. సతో ప్రధానం నుండి మళ్ళీ తమో ప్రధానంగా అయ్యాము అని. ఇప్పుడు బాబా స్మృతి ద్వారా సతో ప్రధానంగా అవ్వాలి అని మీకు తెలుసు. పతిత పావనుడైన తండ్రిని స్మృతి చెయ్యాలి. తండ్రి చెప్తున్నారు, మన్మనాభవ. ఇది అదే గీత అధ్యాయము. డబల్ కిరీటధారులుగా తయారు చేయనది గీతయే అయినది. తయారు చేయవారు తండ్రియే కదా. మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. ఎవరు మంచి బుద్ధివంతులై ఉంటారో వారికి ధారణ కూడా బాగుంటుంది. అచ్చా, రాత్రి క్లాసు. పిల్లలు ఇక్కడ క్లాస్లో కూర్చొని ఉన్నారు. తమ టీచర్ ఎవరో పిల్లలకు తెలుసు. మా టీచర్ ఎవరు అనేది విద్యార్థులకు సదా స్మృతిలో ఉంటుంది. కానీ విచిత్రం ఏమంటే ఇక్కడ మర్చిపోతారు. పిల్లలు క్షణక్షణము మర్చిపోతారు అని ఈ టీచర్ తండ్రికి తెలుసు. ఇటువంటి ఆత్మిక తండ్రి ఎప్పుడూ లభించలేదు. సంగమ యుగంలోనే లభిస్తారు. సత్యుగము, కలియుగాలలో శారీరక తండ్రి లభిస్తారు. ఇది సంగమ యుగం. ఈ యుగంలోనే ఇటువంటి పురుషోత్తములుగా అవ్వనున్నాము అని పిల్లలకు పక్కా నిశ్చయం అవ్వాలి. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసినందున ముగ్గురు గుర్తు రావాలి. తండ్రి, టీచరు, సద్గురువు. టీచర్ను గుర్తు చేసుకున్నా ముగ్గురు గుర్తు రావాలి. అలాగే గురువును గుర్తు చేసుకున్నా ముగ్గురు గుర్తు రావాలి. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ముఖ్యమైన విషయం పవిత్రంగా అవ్వడం. పవిత్రంగా ఉన్న వారిని సతో ప్రధానమని అంటారు. వారు సత్యుగంలో మాత్రమే ఉంటారు. ఇప్పుడు చక్రంలో తిరిగి ఇక్కడికి వచ్చారు. ఇది సంగమ యుగం. కల్ప కల్పము తండ్రి కూడా వస్తారు, మిమ్మల్ని చదివిస్తారు. మీరు తండ్రి వద్ద ఉంటారు కదా. వీరు సత్యమైన సద్గురువు అని కూడా మీకు తెలుసు. అంతేకాక ముక్తి, జీవన్ముక్తి ధామంల మార్గమును కూడా తప్పకుండా చూపిస్తారు అని మీకు తెలుసు. డ్రామా ప్లాన్ అనుసారం మీరు పురుషార్థం చేసి తండ్రిని అనుసరిస్తారు. ఇచ్చట శిక్షణ పొంది ఫాలో చేస్తారు. ఇక్కడ ఎలా నేర్చుకుంటారో అలా పిల్లలైన మీరు పురుషార్థం కూడా చేస్తారు. దేవతలకు అవ్వాలి అంటే శుద్ధమైన కర్మలు చేయాలి. ఎలాంటి మురికి ఉండరాదు. అంతేకాక ముఖ్యమైన విషయం తండ్రిని స్మృతి చేయడం. కానీ తండ్రిని మర్చిపోతారు. చదువును మర్చిపోతారు. స్మృతి యాత్రను కూడా మర్చిపోతారు. అది మీకు తెలుసు. తండ్రిని మర్చిపోయినందున జ్ఞానాన్ని కూడా మర్చిపోతారు. నేను విద్యార్థిని అని కూడా మర్చిపోతారు. తండ్రి, సద్గురువు, టీచరు ముగ్గురు కూడా గుర్తు ఉండాలి. తండ్రిని స్మృతి చేస్తే టీచరు, సద్గురువు తప్పకుండా గుర్తుకొస్తారు. శివబాబాను స్మృతి చేస్తే వారితో పాటు దైవీ గుణాలు కూడా తప్పకుండా గుర్తు రావాలి. తండ్రి స్మృతిలో చమత్కారం ఉంది. తండ్రి పిల్లలకు ఎంత చమత్కారాన్ని నేర్పిస్తారంత వేరెవ్వరూ నేర్పించలేరు. ఈ జన్మలోనే మనము తమో ప్రధానం నుండి సతో ప్రధానం అవుతాము అని మీకు తెలుసు. తమో ప్రధానంగా అయ్యేందుకు పూర్తి కల్పమంతా పడుతుంది. కానీ ఇప్పుడు ఈ ఒక్క జన్మలోనే సతో ప్రధానంగా అవ్వాలి. ఇందులో ఎవరెంత శ్రమ చేస్తే అంత ప్రాప్తి లభిస్తుంది.
పూర్తి ప్రపంచమైతే దీని కొరకు శ్రమించదు. ఇతర ధర్మాల వారు ఈ శ్రమ చెయ్యరు. పిల్లలు సాక్షాత్కారం చేసుకున్నారు. ధర్మస్థాపకులు వస్తారు. ఫలానా దుస్తులలో పాత్ర అభినయం చేసి వెళ్ళారు. వారు తమో ప్రధానంలో వస్తారు. మనం ఎలా సతువు ప్రధానంగా అవుతాము అలా ఇతరులందరూ అవుతారు అని వివేకం కూడా చెప్తుంది. పవిత్రత దానమును తండ్రి నుండి తీసుకుంటారు. మమ్ములను ఇక్కడి నుండి ముక్తి చేసి ఇంటికి తీసుకెళ్ళండి, మార్గదర్శకులు అవ్వండి అని అందరూ పిలుస్తారు. డ్రామా ప్లాన్ అనుసారం అందరూ ఇంటికి వెళ్ళాలి. అనేక సార్లు ఇంటికి వెళ్తారు. కొందరు పూర్తి 5000 సంవత్సరాలు ఇంట్లో ఉండరు. కొందరు పూర్తి 5000 సంవత్సరాలు ఇంట్లోనే ఉంటారు. వారు అంతిమ సమయంలో వస్తారు. ఇప్పుడు 4999 సంవత్సరాలు శాంతిధామంలో ఉంటారు అని అంటారు. మీరు 4999 సంవత్సరాలు ఈ సృష్టిలోనే ఉన్నామని చెప్తారు. 83, 84 జన్మలు తీసుకున్నామని పిల్లలకు నిశ్చయం ఉంది. ఎవరైతే చాలా చురుకైన వారిగా ఉంటారో వారు తప్పకుండా ప్రారంభంలోనే వస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సతో ప్రధానంగా అయ్యేందుకు స్మృతి యాత్ర ద్వారా మీ బ్యాటరీ ఛార్జ్ చేసుకోవాలి. తప్పు లేని వారిగా అవ్వాలి. మీ రిజిస్టర్ మంచిగా ఉంచుకోవాలి. ఏ పొరపాట్లు చేయరాదు. సెకండ్ పాయింట్, ఎప్పుడూ నియమ విరుద్ధమైన ఏ కర్మను చేయరాదు. మాయావి తుఫానులను లక్ష్య పెట్టక కర్మేంద్రియ జీతులుగా అవ్వాలి. లివర్ గడియారం సమానం యాక్యురేట్ పురుషార్థం చేయాలి. వరదానం, సేవ ద్వారా సంతోషము, శక్తి మరియు సర్వుల ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకునే పుణ్యాత్మాభవ. సేవ చేసి పుణ్యం పొందాలి అంటే సంతోషము, శక్తి, సర్వుల ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకోవాలి. సేవకు ప్రత్యక్ష ఫలంగా సంతోషము మరియు శక్తి లభిస్తాయి. సేవ చేస్తూ ఆత్మలను తండ్రి వారసత్వానికి అధికారులుగా చేయడమే పుణ్యకార్యం. ఎవరైతే పుణ్యం చేస్తారో వారికి ఆశీర్వాదాలు తప్పకుండా లభిస్తాయి. ఆత్మలందరి హృదయంలో ఏవైతే సంతోషపు సంకల్పాలు జన్మిస్తాయో ఆ శుభ సంకల్పాల ఆశీర్వాదాలుగా అవుతాయి. అంతేకాక భవిష్యత్తు కూడా జమ అవుతుంది. అందువలన సదా స్వయాన్ని సేవాధారిగా భావించి సేవ యొక్క అవినాశీ ఫలమైన సంతోషము మరియు శక్తిని సదా తీసుకుంటూ ఉండండి. స్లోగన్, మనస వాచ యొక్క శక్తి ద్వారా విఘ్నాల పరదాను తొలగిస్తే లోపల కళ్యాణకార దృశ్యం కనబడుతుంది. అవ్యక్త ఇషారా. పరమాత్మ ప్రత్యక్షత కొరకు పరస్పరంలో సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తూ సంఘటనను శక్తిశాలిగా తయారు చేయటానికి బాప్దాదా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరి సంస్కార స్వభావాలనైనా చూసి దూరం కావడము అనేది ద్వేషం అనగా క్రోధం యొక్క అంశం. దీని యొక్క రాయల్ శబ్దము నా స్థితిని చెడగొట్టుకోకుండా వారి నుండి దూరంగా ఉండడమే మంచిది అని అంటారు. కానీ అతీతంగా ఉండడం వేరు, నచ్చని వారి నుండి దూరంగా ఉండడం వేరు. ప్రియంగా స్నేహంగా ఉంటూ అతీతంగా ఉండడం రైట్. కానీ సూక్ష్మ అసూయ, ఈర్ష్య, ద్వేష భావం, వారు అలాంటి వారు మారనే మారరు అని ఆలోచిస్తూ వారిని సూక్ష్మంగా శపిస్తూ ఉన్నారు. స్వయం సేఫ్గా ఉండండి, కానీ ఇతరులకు వారు అలాంటి వారు అనే సర్టిఫికేట్ ఇవ్వకండి. ఓం శాంతి.